మొదటి మాటను మనం గమనించినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తా వచ్చినాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థనతో ఆయన యొక్క శిలువ ప్రక్రియను ప్రారంభిస్తూ వచ్చినాడు. ప్రార్థన చేస్తూ వచ్చినాడు తండ్రితో. ఎందుకు, ఏమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు? ప్రభువా నన్ను కాపాడు, తండ్రి నాకు విజయం అనుగ్రహించు, ప్రభువా నన్ను వెంటనే ఇక్కడి నుంచి తప్పించు, ఈ శ్రమలు నేను తట్టుకోలేకున్నాను అనే విధంగా ప్రార్థన చేయలే. ఆయన ఇతరుల కొరకు, అది కూడా ఎవరు, శత్రువుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా దగ్గర నుంచి ఆయనను కొరడాలతో కొట్టినటువంటి వారిని, ఆయనకు శిక్ష విధించినటువంటి వారిని, ఆయనను సిలువ వేయమని కోరుకున్నటువంటి ప్రజలను, వీరందరినీ కూడా ఆయన క్షమించమని కోరుతా వచ్చినాడు. ఏం చెప్తా ఉన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అవును, సాతానుడు వారికి అజ్ఞానాన్ని కలగజేస్తూ వచ్చినాడు. సాతానుడు వారిని ప్రోత్సహిస్తూ వచ్చినాడు, ప్రేరేపిస్తూ వచ్చినాడు. అందుకోసమే ఇస్కరియోతు యూదా హృదయములో ఆలోచన, ఆయనను అప్పగించవలననేటువంటి ఆలోచనను పుట్టించి ఉండెను అని మనం యోహాను సువార్తలో చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ఆనాడు అనేక మంది ఆయనకు శత్రువులుగా మారి ఆయనను సిలువ వేస్తూ వచ్చినారు. అయితే ఈనాడు నీవు నేను కూడా ఆయనకు విరోధంగా నడుచుకుంటూ, ఆయనకు శత్రువులంగా మారుతూ, ప్రతిరోజు మన యొక్క మాటల వల్ల, మన యొక్క చూపుల వల్ల, మన యొక్క తలంపుల వల్ల ఆయనకు విరోధంగా చేసేటువంటి ప్రతి పాపం వల్ల ఆయనను మనం కూడా ఈనాడు సిలువ వేస్తూ వస్తూనే ఉన్నాం, బాధ పెడుతూ వస్తూనే ఉన్నాం. అందువల్లనే నీ కొరకు నా కొరకు కూడా ఆయన తండ్రి వద్ద అనుక్షణము మన కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరు చేసేటువంటి పాపం ఏంటో వీరికి తెలియదు, వీరు చేసేటువంటి విరోధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు తెలియకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి నాయన వాళ్ళకు క్షమాపణ అనుగ్రహించు అని ఆనాటి నుంచి నేటి వరకు కూడా పరను యేసుక్రీస్తు వారు మన కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.